హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఇంకా ఇవాళ మినీ బ్లాగ్ ఏంటంటే నా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేయండి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు అందులోకి ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. పైన లేయర్ కొంచెం గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి కొంచెం అంత జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మనకి మెయిన్ మసాలా ఏంటంటే ఆనియను, కొబ్బరి, టమాటో, చెక్క, లవంగం, కొంచెం అంతా మిరియాలు ఇవన్నీ మిక్సీ పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా ఇందులోకి వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ అలాగే గరం మసాలా కూడా వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకొని తగినన్ని వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే స్టేజ్లో ఉప్పు, కారం చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేసి ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే మన టేస్టీగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, మరి ఉంటా.